హలో అండి, నమస్తే. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సో, ఈరోజు నేను ఒక నార్మల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్‌గా నేను రికార్డెడ్ వీడియోస్ అవి ఇవి అప్లోడ్ చేస్తుంటాను నా ఎక్స్‌పీరియన్సెస్‌వి. బట్ మేము యూజువల్‌గా 'బిగ్ బాస్' సీజన్స్ అన్నీ ఆల్మోస్ట్ చూస్తూనే రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం, వాచ్ చేస్తూ ఉంటాం. అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సమ్‌హౌ వి గాట్ కనెక్టెడ్ టు దట్ ప్రోగ్రామ్ 'బిగ్ బాస్'. సో నిన్న జరిగిన ఈవెంట్ లైక్ నాగార్జున సార్ కేమ్ అండ్ అప్పుడు జరిగిన ఈవెంట్ అంతా మా మా దృష్టిలో మేము ఎలా ఫీల్ అయ్యామనేది ఐ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ రివ్యూ ఆన్ దాట్ ప్రోగ్రామ్. సో మాకైతే వీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఇట్ వాజ్ లైక్ ఒక బాంబ్ పేలినట్టు, ఆర్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ టైం అంత ఆడియన్స్కి దగ్గరగా, అంటే ఆడియన్స్ ఏమనుకుంటారో ఎగ్జాక్ట్గా మన మనసులో ఏముందో అదే అక్కడ ప్రోగ్రామ్ ద్వారా చూపించినట్టు వీ ఫెల్ట్ దాట్. అందరికీ అదే అనిపించిందని అనుకుంటున్నాం. బికాస్ మనం చూసుకుంటే ఇప్పుడు ఓనర్స్లో ప్రియా అండ్ అదర్స్, మనీష్ ఓకే, బట్ ప్రియా అండ్ శ్రీజ వాళ్ళంతా అంటే కొంచెం తల పైకి కొమ్ములు వచ్చేసినట్టు ఫీలింగ్ స్టార్ట్ చేస్తారు. బికాస్ వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు అవుట్ సైడర్స్ అంటే మనం అందరం కామనర్స్ లాగా కాబట్టి. సో వీళ్ళతో పోల్చుకుంటే ఎవరు మన సెలబ్రిటీస్తో పోల్చుకుంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వచ్చేమో అనే దీంతో ఒక పెద్ద అవకాశం ఇచ్చి వీళ్ళకి మీరు ఇలా చక్కగా ఓనర్స్గా ఉండండి, మీకే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మానిటర్స్ ఇచ్చి మీరు మానిటర్స్ ఉండండి, అన్ని పవర్స్ ఇచ్చినా కూడా వీళ్ళకి కొమ్ములు వచ్చినట్టు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ బిహేవియర్, ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్, ప్రతి చిన్న విషయంలో అంటే అందులో లాజిక్ ఉండకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా ఏదన్నా మాట్లాడగానే శ్రీజ వచ్చేసి నాగార్జున గారు ఎగ్జాక్ట్గా అంటే గన్ షాట్ లాగా తీసుకొచ్చారు నాగార్జున గారు పాయింట్స్ అన్నీ. సో అసలు మాకెంత నచ్చిందో నాకు తెలుసు, మేము అదే అనుకుంటున్నాం. సో దట్స్ వై అదే నేను చూస్ చేసుకున్నాను రివ్యూ ఇద్దాం అప్పుడు పర్టికులర్ డే, నిన్న సాటర్డేది అని అనుకున్నాను అనమాట. సో అసలు అది మన గేమ్ ఏది మన కెప్టెన్సీ గేమ్ ఎంత వర్స్ట్గా, ఎంత ఇదిగా, అంటే జనాలంత పిచ్చోళ్ళు కాదు కదా మనం వాచ్ చేసేవాళ్ళు. మనం వీఆర్ గివింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ గివింగ్ అవర్ టైం అంటే. సో బిగ్ బాస్ ఆల్సో మంచిగా ఆలోచించారు. అంటే ఎంత మనసుకి హద్దుకునేలాగా అందరికీ నచ్చేలాగా ఉందంటే అక్కడికి వచ్చిన ప్రజలు ఆర్ ఆడియన్స్ని కూడా మీరు ఏమనుకుంటున్నారు అని నాగార్జున గారు అడగడం, అదంతా కూడా ఇట్స్ వెరీ, అంటే దే ఆర్ కమింగ్ సో క్లోజ్ టు ఆడియన్స్ అన్నట్టు. దట్స్ అ ప్రూఫ్ అని అనిపిస్తుంది చాలా క్లియర్గా. తర్వాత వాళ్ళు ఏంటి కెప్టెన్సీ టాస్క్లో రీతు చేసిన చండాలం, అంటే వడెవర్, అంటే దే ఆర్ జస్ట్ ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యువేషన్ అనిపించింది. అంటే మనకు పవర్ ఉంది, మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు, అది అస్సలు కరెక్ట్ కాదు. బట్ దానికి చాలా అసలు ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ చెక్ పెట్టారు బిగ్ బాస్ టీమ్, నాగార్జున గారు అండ్ ఎవ్రీవన్. అసలు దాన్ని రివోక్ చేసి, కెప్టెన్సీని రివోక్ చేసి మళ్ళీ అసలు స్టార్ట్ చేయడం అనేది అసలు ఇంకా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అండ్ ఇట్ వాజ్ లైక్ పవర్ఫుల్ అనిపించింది అసలు. దట్ వాస్ ఆసమ్, చాలా బాగా చేశారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో కానీ హూఎవర్ ఈజ్ వాచింగ్, అంటే కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు బిగ్ బాస్, కొంతమందికి నచ్చుతుంది. సో ఎవరైతే కీన్గా చూస్తున్నారో, వాచ్ చేస్తున్నారో వాళ్ళకైతే దెల్ ఫీల్ ఇంత అంటే జెన్యూన్గా ఉంది గేమ్ అంతా, ఆర్గనైజింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అనేది దట్స్ వెరీ క్లియర్. అండ్ తర్వాత వచ్చేసి మన సంజన గారు అయితే ఫస్ట్లో మేము చాలా తిట్టుకున్నాం. అసలు ఏంటిది అసలు వాష్రూమ్లో షాంపూలు అంటది, నేను ఇలానే పెట్టేస్తాను అంటది, అలానే పెట్టేస్తాను అంటది, ఏంటిది అని మేము బాగా తిట్టుకున్నాం అసలు సంజన గారిని స్టార్టింగ్లో. తర్వాత చూస్తే అసలు షీ సో నైస్, అసలు ఎంత ప్రాపర్గా మాట్లాడుతున్నారు అసలు సంజన గారు.
అసలు ఈవెన్ ఇంకా నిన్న నాకైతే అసలు అంటే తన గురించి పొగడలేదు. షీ ఈజ్ బిహేవింగ్ ఎ లిటిల్ చైల్డిష్, అంటే నవ్వుకుంటా, చైల్డిష్ అంటే నెగటివ్గా అనట్లేదు, అంటే తనకు ఒక చిలిపితనం ఉంది కదా, సో ఆమెను ఇంకా పొగడలేదు. అదే కొంచెం సీరియస్గా ఉంటే వాళ్ళని ఇంకా భయంకరంగా పొగిడేవాళ్ళు. అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నా అంటే సంజన గారికి నిన్న కొంచెం ఇంకా పొగడడం అవసరం. అంటే ఐ మిస్డ్ ఇట్. అంత బాగా మాట్లాడుతున్నారు తను అనిపించింది. అంటే కొంచెం బ్యాలెన్స్ కోల్పోరు చాలా మట్టికి. చాలామంది ఏంటంటే కోపం వచ్చింది అనగానే వెంటనే బ్యాలెన్స్ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ ఎక్కువ. కానీ సంజన గారిని గమనిస్తే ఎక్కడ కూడా మనకి అసలు ఇది అనేది కోల్పోవట్లేదు తను. అంటే ఆ మాటలు అదంతా కూడా చాలా నీట్గానే మాట్లాడుతున్నారు సంజన గారు. తర్వాత దెన్ సంజన గారు అయిపోయిన అండ్ నాకైతే నిజంగా తనని ఇంకా కొంచెం పొగడాలి అని అనిపించింది అనమాట నిన్న. నాగార్జున గారు పొగిడి ఉంటే, అంటే తన విధానాన్ని బట్టి, తను అసలు మనకు తెలియదు అంటే మన ఇంట్లో మేము యాక్చువల్గా సీరియల్స్ అవి వి డోంట్ వాచ్, సో వి డోంట్ నో మోస్ట్ ఆఫ్ దెమ్, అసలు మనకు తెలియనే తెలియదు. బట్ ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తుంటేనే మనకు నచ్చింది. అంటే ఫస్ట్లో దట్టు ఇరిటేట్ అయిన తర్వాత కూడా ఇంకా ఈవెన్ నిన్న భరణి గారు మాట్లాడకపోయినా సంజన గారు ఎంత చక్కగా మాట్లాడారో అది నాగార్జున గారు కూడా తీసుకొచ్చారు ఆ పాయింట్. భరణి గారు మాట్లాడట్లేదు, మీరు మీకెందుకు సంజన అంటే అంటే ఆయన మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో నాగార్జున గారు అన్నారు. సో అంత ఇదిగా అంటే అసలైన మనిషి మాట్లాడకపోయినా కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడటం అనేది అది సామాన్యమైన పాయింట్, అంటే విషయం కాదు. బికాస్ మనం ఎక్కడన్నా మన చుట్టుపక్కల కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంటే ఎవ్వరు కూడా తలదూర్చి అరే నీకు ఇలా ప్రాబ్లం వస్తుందని ఎవ్వరు ముందుకు రారు. సో దట్ ఈస్ అ బిగ్ థింగ్, అసలు తను మెచ్చుకోవాలి. అండ్ ఈవెన్ సపోర్ట్ నిన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా అంటే సపోర్ట్ చేయాలి ఆ బాల్స్ టాస్క్ అవి ఇవి వాళ్ళు ఆడేటప్పుడు కూడా తను ఆశా సైని కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ కూడా మాట్లాడటం కానీ, తనుజ నువ్వు ఆడు మేము సపోర్ట్ చేస్తాము అది ఇది అనడం కానీ, అసలు అంటే ఆ క్లారిటీ వాట్ ఎవర్. ఇప్పుడు ప్రియా ఉంది, నేను ఏదున్నా మాట్లాడతా, ఏదో ఒకటి మాట్లాడతా అనేది సంజన దగ్గర కనిపించట్లేదు. స్లోగా గమనిస్తుంటే అంత పిచ్చిగా మాట్లాడటం. అసలు నిన్న నాగార్జున గారు అసలు సంజన అని కాదు, మన ప్రియాని అసలు నాగార్జున గారు ఆ స్టేజ్కి రావాలంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత కష్టపడితే, ఆయన అంత పెద్ద మనిషి ఆయన దగ్గరకు వచ్చేసి ఏంటి నేను ఇలా అదే చెత్త ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చేసరికి నాగార్జున గారు అయితే అవునమ్మా ఏంటి అంటే నువ్వు వాళ్ళు ఏదో కెప్టెన్సీలో అంతకుముందు ఏదో మనిషి సరిగా చెప్పలేదు అది అలాంటి పాయింట్స్ ఎప్పుడో జరిగినాయని అంటే నువ్వు కూడా తప్పు చేసుకుంటూ పోతావా అసలు అంటే స్పాంటేనియస్గా నాగార్జున గారు చాలా బాగా అంటే ఆ యాంకరింగ్ ఆ ప్రోగ్రామ్ హోస్ట్గా ఆ టైంలో స్పాంటేనియస్గా మాట్లాడటం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఎసెన్షియల్. అంత బాగా మాట్లాడారు అసలు. ఈవెన్ ఆ శ్రీజాని కూడా సంజన గారు ఆల్రెడీ మొన్న వీక్లో కూడా చెప్పారు ఏమని, ఇట్లా నువ్వు ప్రియాని పిలిచి ప్రియా నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే ఊరికనే ఆ సంజన ఆ శ్రీజ మధ్యలోకి వస్తుంది, నువ్వు కూడా ఏం ఆపట్లే, యు ఆర్ నాట్ స్టాపింగ్ హర్ అంటే నేను అసలు నేను ఎవరిని ఆపను అంటుంది ప్రియా. సో అదే పాయింట్ మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు తీసుకొచ్చి ఇలా నువ్వు అలా ప్రతి దాంట్లో తుత్తుతూ అనకు, నువ్వు ప్రతి దాంట్లో తుత్తుతూ అని అక్కడ పాయింట్ లేదు పాడలేదు. ఈవెన్ మన ఈ డీమన్ పవన్ కూడా చెత్తలాగా అంతా చీటింగ్ చేసి ఫౌల్ చేసి గెలిచిన తర్వాత ఈ వాజ్ లైక్ రియలైజ్ అయ్యారు. నాగార్జున గారు వీడియోస్ చూపించినాక నువ్వు నాకు ఓకే, నేను కెప్టెన్సీ మళ్ళీ ఆడతాను, నాకు ఇది ఫాల్గా ఉంది, ఓకే నాకు వద్దు అనేసి ఆయన అంటే మళ్ళీ శ్రీజాది చెయ్యెత్తి నో 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 అది జరగడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు ఇమాన్యుయల్కి స్టాప్ అని చెప్పలేదు, మనీష్ స్టాప్ అని చెప్పలేదు అంటే నాగార్జున గారు నువ్వు తుత్తుతూ అనకమ్మని కూర్చో, ఎందుకంటే నువ్వే పోయి అక్కడ సంజనాకి పార్ట్నర్ లాగా నుంచున్నావు, నువ్వే ఆడావు, ఇంకా అందులో ఫౌల్ ఏం జరిగింది నాకు అర్థం కాదు. ఆయన దట్టు డెమన్ పవనే ఫౌల్గా జరిగింది సార్, నేను కొత్తగా ఆడతానని ఆయన చెప్తుంటే నువ్వు మధ్యలో వచ్చేసి అబ్బో అదొద్దు ఇదొద్దు అంత సీన్ ఏం లేదమ్మా కూర్చో నువ్వు, ప్రతిసారి అసలు ఎంత చండాలం. అండ్ ఇంకా ఆడియన్స్కి కూడా ఎంత చక్కగా ఆపర్చునిటీ ఇవ్వంగానే ఆవిడ కూడా ఎంత బాగా మాట్లాడారు అసలు. అంటే
ఓనర్స్ అంటే మనకు దేవుడు ఎవరికైనా కావాల్సినప్పుడు ఏది కావాలో అది ఇస్తారు. అది ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పుడు మొత్తం ఎంత పైకి ఎగురుతామో అంతే కిందకి పడాల్సిందే ఎవరైనా. అలానే ఓనర్స్‌కి జరిగింది. నిన్న అక్కడ బయట ఆడియన్స్ అక్కడ కూర్చున్న వాళ్ళతో మొహం మీద చెప్పించుకునే పరిస్థితికి వచ్చారంటే ఇంకా అంతకంటే ఇంకా అసలు వరస్ట్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. అంటే చేతులారా చేసుకున్న ఓనర్స్, అది నేను చెప్పొచ్చేది అక్కడ. ఎందుకంత కర్మ ఏం పట్టింది అసలు నాకు అర్థం కాదు. అంటే బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, వీళ్ళు కామనర్స్ కాబట్టి ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకుండా వీళ్ళని కొంచెం ఫస్ట్ వీక్ నామినేషన్లో లేకుండా అసలు వాళ్ళని మానిటర్స్ వాళ్ళకి వీళ్ళు పనులు చేసి పెట్టడం ఇంత ఇస్తే అసలు ప్రతి దాంట్లో నిన్న డెమన్ పవన్ సంజన పాపం మా అమ్మాయి ప్రియా రిక్వెస్ట్ చేసిందని సంజన గారు వచ్చి వంట చేస్తుంటే ఇమాన్యుల్ ఒక 2 టమాటాలు కట్ చేయమంటే డిమాన్ పవన్ వచ్చేసి ఏంటి నువ్వు ఆర్డర్ చేస్తున్నావు, నువ్వు ఆర్డర్ చేయొద్దు అంటే నేను కెప్టెన్ని, నేను రాజుని, ఇక్కడ నేను చెప్పినట్టే మిగతా వాళ్ళు వినాలి. అంత ఎందుకు, అంత అవసరం లేదు. అంటే డామినేట్ చెయ్యాలి అనేది బాగా నాటుకుపోయింది ఈ ఓనర్స్కి. అంటే ఎక్స్ ఓనర్స్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళనే టెనెంట్స్గా కూడా మార్చేశారు నాగార్జున గారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పవర్ఫుల్గా నడిచిన ఎపిసోడ్ అంటే నిన్నటి ఎపిసోడ్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ టైప్లో ఒకటి కెప్టెన్సీ రివోక్ చేయడం, మళ్ళీ ఆయన అదే మన హరీష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు అనేసి వాళ్ళ వైఫ్తో ఎంత చక్కగా మాట్లాడిచ్చడం, అది తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు చెప్పడం నథింగ్ టు వరీ అది కానీ మళ్ళీ అసలు ఓనర్స్ని తీసేసి టెనెంట్స్. నేనైతే ఐ వాజ్ విషింగ్ ఇట్. ఆ సుత్తి నిన్న రీతు నేను మేనిఫెస్ట్ చేశా కెప్టెన్స్ డెమాన్ పవన్ అవ్వాలి, నేను మేనిఫెస్ట్ చేశా దట్ ఓనర్స్ టెనెంట్స్ అవ్వాలి, టెనెంట్స్ ఓనర్స్ అవ్వాలి. నాకు ఎవ్వరు మా ఇంట్లో అయితే మాకు ఎవరికి తెలియదు బికాస్ వీ డోంట్ వాచ్ ఎనీ సీరియల్, సో ఎవ్రీబడి ఈజ్ న్యూ టు అస్. కానీ వీళ్ళ తల బిరుసుతనము తల పొగరు వాట్ ఎవర్ ద ఓనర్స్ అలా ఎక్స్ ఓనర్స్ చేసినందుకు ఇప్పుడు వీవర్ మేనిఫెస్టింగ్ దట్ వీళ్ళకి ఈ రోల్స్ రివర్స్ అయితే బాగుంటుంది, ఒకసారి చూడాలి అని మాకైతే చాలా వీవర్ థింకింగ్. అస్సలు నిన్న జరగంగానే వీవర్ లైక్ రియలీ షాక్డ్ అండ్ వీవర్ సో హ్యాపీ. అంటే అసలు ఏదో ఇంట్లో పండగ జరిగినట్టు, అసలు వాళ్ళెవరో అదేదో బిగ్ బాస్ అంటే మనకి ఇంట్లో ఏదో పండగ జరిగినట్టు, ఏదో సెలబ్రేషన్ వచ్చినట్టు, మనకేదో కావాల్సిన దగ్గర జాబ్లో ట్రాన్స్ఫర్ వచ్చినట్టు, లేకపోతే అసలు వాట్ ఎవర్ ఏదో ఫెస్టివ్ మోడ్ లాగా వచ్చేసి చప్పట్లు కొట్టుకొని పెద్ద పెద్దగా అసలు వీవర్ లైక్ చీరింగ్ అప్ లాగా అన్నట్టు. ఏదో మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ గెలిస్తే మనం ఎలా కంట్రీకి గెలిస్తే ఎలా చేస్తాం ఆ టైప్లో మేమైతే ఇంకా చెలరైపోయాం. అసలు వాట్ ఈస్ దిస్, అసలు కెప్టెన్సీ రివోక్ చేయడం. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ రివోక్ చేసిందే కాక మళ్ళీ ఆ రీతునే మళ్ళీ జడ్జిగా పెట్టారు, అంటే సంచాలక్గా. అంటే ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఆడమని. అసలు ఆమె ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాం. బట్ జనాలు వాంట్ దట్. అది మనకు తెలియదు, ఇంకా ఏం జరుగుతుందో అది మనకు ఎలా జరుగుతుందో తెలీదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ వై వీవర్ లైక్ చాలా బాగా నచ్చింది. అంటే ఆడియన్స్కి చాలా దగ్గరగా. అంటే మనము యూజువల్గా మనం వాచ్ చేస్తున్నప్పుడు ఆ నామినేషన్స్ అవుతున్నప్పుడు ఏది అన్ఫేర్ ఏది ఫేర్ కొంతవరకు అంటే మనకి ఇన్డెప్త్గా గేమ్ అంటుంటారు. ఇన్డెప్త్గా కొన్ని అర్థం కాకపోయినా బేసిక్ అయితే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు కన్నింగ్గా. ఇప్పుడు నిన్న భరణి గారు అసలు ఏం మాట్లాడకుండా గేమ్ ఆయన స్టాప్ అనగానే పక్కకి వెళ్ళిపోయి నాగార్జున గారు అడుగుతున్నా కూడా ఏమో సార్ నా గేమ్ వేరే అంటాడు, మళ్ళీ సుమన్ది పక్కకి తీసుకెళ్ళిపోయి అసలు నా గేమే వేరే. అలా అంత ఇన్డెప్త్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అది మనకు తెలియకపోయినా యాటిట్యూడ్ అయితే కన్నింగ్గా. ఇప్పుడు సంజన గారు స్టార్టింగ్లో ఏదో కొంచెం చిలిపిగా ఏదో ఎంత హార్మోని డిస్టర్బ్ చేస్తున్నారా, నెగిటివ్ వైబ్స్ అదిదా అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే షీ వాజ్ నెవర్ డిస్టర్బింగ్ హార్మోనీ ఆర్ వాట్ ఎవర్. షీ వాజ్ జస్ట్ డూయింగ్ థింగ్స్ ఇన్ అ చిర్పీ వే, బబ్లీ వే. ఆ ఫుడ్ చేసుకోవడం. అసలు మనం ఇప్పుడు ఫస్ట్ సీన్లో గుడ్డు పోయిందనే సీన్లోకి వచ్చినా కూడా షీ డింట్ వాంట్ టు క్రియేట్ దట్. అదంతా రభస ఆమె ఇంటెన్షన్లో తెలియదు. ఇక ఈ ఓనర్సే ఓవర్ యాక్షన్, గుడ్డు పోయింది అనుకుంటా అసలు దాన్ని రచ్చ కింద చేసేసి కొట్టుకొని రక్తాలు వచ్చేలాగా చండాలంగా దాన్నే నామినేషన్ తీసుకొచ్చి దాన్నే పెంట చేసి ఆమె అట్లా అనుకోలేదు. ఆమె ఇప్పటికీ కూడా కూల్ డ్రింకులు తాగుతుంది, 5 స్టార్లు తాగుతుంది, అన్ని తింటుంది, అన్నీ చేస్తుంటుంది. అంటే సో ఇట్ మీన్స్ షీ డిడ్ంట్ ఫీల్ అది పెద్ద పెంట సీన్ కాదు, అది ఓకే అనే సీన్లో చేసింది. దాన్ని వీళ్ళు గుడ్డిపోయింది అంటే
ఈ ఓనర్స్కి మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఏదున్నా మనం సీన్ క్రియేట్ చేయాలి, ఏదున్నా పెంట పెంట చేయాలి, అప్పుడే మనకు వ్యూవర్స్ బాగా పెరుగుతారు, వ్యూస్ ఆ టైప్లో ఊహించుకున్నారు వాళ్ళు. మొత్తం పైకి ఎగిరిందంతా కింద పడిపోయింది. సో అబ్బా వీవర్ లైక్ అసలు ఆసమ్ ఫీలింగ్ వచ్చింది బిగ్ బాస్ నిజంగా ఫస్ట్ టైం. అసలు నాకు లాస్ట్ టైం అంటే అంతకుముందు సార్లు ఒక్కొక్కసారి కొంచెం ఏదో తేడాగా మనం ఏదో అంటే మనం అనుకున్నదే జరిగిందని అంటే రీజనబుల్గా మనకి అలా కరెక్ట్గా అవుతున్నప్పుడు మనకి వీ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ గుడ్ వే. అంటే ఏదైనా ఫౌల్, ఇంత పెద్ద ఫౌల్ జరిగితే కెప్టెన్సీనే వేస్ట్ అన్నారంటే వేస్ట్. చాలా ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ వేగా పోతుంది బిగ్ బాస్. సో ఇది మా ఇంట్లో మేము అనుకున్నది, మేము డిస్కస్ చేసుకున్న రివ్యూ అబౌట్ నిన్నటి ఎపిసోడ్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్.